మీ పిల్లలు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని చూస్తున్నారా? అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుంటుంది, చాలా లేట్ అయిపోయిందా, ఇంకేం చేయలేమా అని ఇలాంటి చాలానే క్వశ్చన్స్ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ఉండుంటుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి. నేను ఒక 5-year-old స్పెషల్ కిడ్ మామ్ని. సో ఇవాల్టి ఈ వీడియోలో థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఆటిజం, ADHD or ఎనీ డిలే డెవలప్మెంట్ ఇస్ క్యూరబులా కాదా, ఆర్ ఆటిజంలో రికవరీ అనేది ఉందా లేదా అనేది క్వశ్చన్. సో బీయింగ్ ఎ పేరెంట్, ఒక మదర్గా ఇది నా పర్సనల్ పర్సెప్షన్ అండి. అంటే నేను అనుకున్నది, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో అనేది చాలా మంది పేరెంట్స్కి ఒక చిన్న మోటివేషన్ అండ్ చాలా వరకు క్లారిటీని ఇస్తుంది. సో ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆటిజం రికవరీ ఈజ్ పాసిబులా కాదా? ఈ క్వశ్చన్ నాకు కూడా ఉండేదండి మొన్నటి వరకు. బట్ మనం ఈ జర్నీలో ఉండే కొద్దీ, మనం వాళ్ళ మీద వర్క్ చేస్తూ కొద్దీ మనం చాలా వరకు నేర్చుకుంటాం. ఇందులో నేను నేర్చుకున్నది నా ఒక జర్నీలో నాకు వచ్చిన ఒక క్లారిఫికేషన్ ఈరోజు నా పేరెంట్స్తో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఆటిజం రికవరీ, ఆటిజం అంటే ఒక డిసార్డర్. ఇప్పటికే మీకు చాలా మందికి తెలుసుంటుంది. ఆటిజం, ADHD ఆర్ ఎనీ స్పీచ్ డిలే డెవలప్మెంట్ ఏదైనా కూడా అన్నీ ఒకటేనండి. అన్నీ ఒక్క నేడు కిందే వస్తాయి. సో ఒకటేంటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ ఎ పేరెంట్గా ఏది ఉన్నా కూడా మీ పిల్లల మీద వర్క్ చేయడం మాత్రం కన్సిస్టెంట్గా మీరు ఉండాలి. అంటే వాళ్ళ మీద వర్క్ చేస్తూ ఉండండి. వర్క్ అంటే ఏంటి? వాళ్ళకి బిజీగా ఉంచడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళలో ఎక్స్ప్రెసివ్ అండ్ ఇమోషనల్ బాండ్ పెంచుకోవడం అనేది మీరు యాజ్ ఎ పేరెంట్ చేయాలి. కానీ బ్యాక్ మన హెడ్లో ఒకటి తడుతూ ఉంటుంది. ఏంటంటే, అసలు క్యూర్ అవుతారా, అసలు బాగైపోతారా, నార్మల్ పిల్లలా అయిపోతారా అనేది క్వశ్చన్ అనేది ప్రతి పేరెంట్కి వస్తుంది. ఆటిజం అనేది ఆర్ ADHD అనేది, డిలే డెవలప్మెంట్ అనేది ఏది కూడా అండి మీరు దాన్ని రివర్స్ చేయలేరు. ఒకసారి ఆ డిజార్డర్ వచ్చిందంటే దాన్ని ఆర్డర్లో పెట్టడానికి ట్రై చేస్తాం, కానీ దాన్ని మీరు రివర్స్ చేయలేరు. ఆటిజం రికవరీ స్టోరీస్ అని చాలానే మనం ఇప్పుడు యూట్యూబ్లో చూసుంటాం. కానీ ఈ యొక్క ఫ్యాక్ట్ని ఏ పేరెంట్ కూడా షేర్ చేయరండి. అదేంటంటే, పిల్లలు ఎవరికైతే ఆటిజమో, ADHD ఆర్ ఎనీ డిలే డెవలప్మెంట్ ఉన్న వాళ్ళ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి రికవర్ అనేది మనం యూజ్ చేసే రాంగ్ వర్డ్ అండి. వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, ప్రోగ్రెస్ అవుతారు, కానీ రికవర్ అనేది ఉండదు. కొంచెం కఠోరంగా ఉంటుంది ఈ వర్డ్ రికవర్ అని. మనం సాటిస్ఫాక్షన్ కోసం పెట్టుకున్న వర్డ్ అండి. బట్ ఆటిజం రికవరీ స్టోరీస్ ఒకవేళ మీరు వింటుంటే ఆటిజం రికవర్ అవుతున్నట్టు ఎక్కడా ఉండదండి. ప్లీజ్ దీన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు ఇది యాక్సెప్ట్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది మీ ఒక జర్నీ, కానీ ఇది కష్టం యాక్సెప్ట్ చేయడం. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తానండి. ఐ థింక్ ఇది ఒక జస్టిఫికేషన్ నేను చేయగలను నా మాటల ద్వారా. మీకు దెబ్బ తగిలిందండి, కట్ అయింది, ఓకే. సో దానికి మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. మరీ పెద్ద దెబ్బ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. తర్వాత ఆ గాయం నయం అవడానికి ట్రై చేస్తారు, రైట్? సో ఆ గాయంకి నయం అవడానికి మీరు ఏమేమి చేస్తారు? పైన ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, మెడిసిన్స్ పైనుంచి ఏదైనా ఆయింట్మెంట్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఉంటే అది పెడతారు. అది పెట్టాక ఇంటర్నల్గా తీసుకోవాల్సిన కేర్, మంచి ఫుడ్ తీసుకుంటారు సో దాట్ అది లోపల నుంచి హీల్ అవుతుందని. సో ఇదంతా ఏంటి? హీలింగ్ ప్రాసెస్. ఆటిజంలోని ADHD కిడ్స్ ఉన్న వాళ్ళైనా, ఆటిజం అయినా, డిలే డెవలప్మెంట్ ఉన్న కిడ్స్ అయినా 100% క్యూర్ అయినట్టు ఎక్కడా లేదండి. వాళ్ళని మనము ఈ ఒక స్టేజ్ని మనం హీలింగ్ స్టేజ్ అంటామండి. అంటే ఆటిజం రికవరీ అని అంటున్నారు కదా, అది హీలింగ్ ప్రాసెస్. ఈ చిన్న విషయము పేరెంట్స్గా మనం తెలుసుకోలేకపోతున్నాము. ఏంటంటే, మన పిల్లాడు హీల్ అవుతున్నాడండి, కానీ ఎప్పుడైనా చూడండి ఆ గాయంకి మీరు అంత బాగా కేర్ తీసుకొని లోపల మంచి మెడిసిన్స్ తీసుకొని ఫుడ్ తీసుకున్నాక ఆ గాయం మానిపోతుంది. పూర్తిగా ఆ గాయం నయం అయిన తర్వాత కూడా అది ఒక మచ్చను వదులుతుంది. సో ఆటిజంలో కూడా అదేనండి. ఆటిజం ఉన్న కిడ్స్కి మేబీ వాళ్ళ మీద వర్క్ చేశాక, ఇంటర్వెన్ చేశాక వాళ్ళు ప్రోగ్రెస్ అవుతారు, ఇంప్రూవ్ అవుతారు, కానీ అది ఎక్కడో ఒక చిన్నది వాళ్ళలో ఉండిపోతుంది. అది ఏ సెన్సరీ ఇష్యూ అయినా ఏదైనా కూడా వాళ్ళలో ఉండిపోతుందండి. అది ఎప్పుడైనా వాళ్ళకి లైఫ్లో అది మళ్ళీ రివర్స్ హిట్ చేయొచ్చు. యాజ్ ఎ పేరెంట్గా ఏంటంటే, అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం తీసుకుంటామండి. బట్ రికవర్ అవుతారు,
క్యూర్ అవుతారు, కానీ అదొక హీలింగ్ ప్రాసెస్లో ఉంటారు. పూర్తిగా హీల్ అయితే అవ్వదండి, హీలింగ్ ప్రాసెస్లో ఉంటారు. ఆ హీలింగ్ ప్రాసెస్లో కొన్ని మిరాకిల్స్ జరిగి పూర్తిగా క్యూర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడో చిన్నది స్టిమ్మింగ్ బిహేవియర్ అయినా ఏదో ఒకటి ఉండిపోతుందండి. అంటే చెప్పాను కదా, ఆ గాయం తన మచ్చిని వదులుతుందని. ఇదొక ఫ్యాక్ట్ అండి. ఇది చాలామంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, బట్ మనం యాజ్ ఎ పేరెంట్గా యాక్సెప్ట్ చేయాల్సింది. సో ఇక్కడ నేను ఒకటే చెప్తాను ఏంటంటే, డోంట్ జడ్జ్ ద కిడ్ అండి, జడ్జ్ ద సిమ్టమ్స్ అండ్ వర్క్ ఆన్ దోస్ సిమ్టమ్స్ అండి. అంతే, మీరు ఇంప్రూవ్ అవుతారు. డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు. మీరు ఇంప్రూవ్ అయ్యారు అని అంటే మీ కిడ్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా చూస్తాం. సో ఇన్ షార్ట్, ఐ థింక్ నేను చాలా మట్టుకు క్లారిఫై చేశానండి. ఆటిజంలో రికవరీ ఉండదు. ఆటిజం అయినా, ADHD అయినా, ఎనీ డిలే డెవలప్మెంట్ కిడ్కి అయినా మనము హీల్ చేయగలం కానీ క్యూర్ చేయలేమండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. ఐ హోప్ ఇది చాలా వరకు హెల్ప్ అయి ఉంటుంది. సో వాళ్ళతో ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. ఆల్సో ఈ వీడియోని ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.